తేజో వృషోద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాద్రజ. ప్రపంచంలోని కాంతిని తనలోని ద్యుతిలో నిలువ చేసుకొని కావలసినప్పుడు కావలసినంత కాంతిని కాంతి కామకులకు ప్రసాదించే తేజోదాత ఈ మేధావి. అతని మేధస్సు నుండి ఈ తేజస్సు నిరంతరం వర్షిస్తుంది, కానీ తరగదు. సూర్యుడు తన కిరణాల నుండి రసధారలు కురిపించినట్లే సూర్యునిలోని తేజోమూర్తి తేజోరేఖలతో ప్రపంచాన్ని కాంతియుతం చేస్తాడు. సహజంగా దయామయుడైన పరమేశ్వరుడు అవసరమైనప్పుడు అస్త్రశస్త్రాలను ధరించి ఆర్యవర్గాన్ని సంహరించేందుకు కూడా వెనుదీయడు. ప్రజలు తప్పుదారి పట్టకుండా అదుపులో పెట్టుకునేందుకు స్వామి పగ్గాలను చేత పట్టుకుంటాడు. స్వైర విహారం చేత ఇంద్రియాలను పగ్గంలో లాగి పట్టుకుంటే గాని అవి చెప్పిన మాట వినవు. ఇలా నిగ్రహాన్ని నేర్పి ఎలాగైనా ప్రజాకోటి సరి అయిన మార్గంలో నడిచేందుకు ప్రయత్నిస్తాడు ప్రభువు. ఎంత చెడిపోయినా పూర్తిగా చెడిపోకుండా చివరి క్షణంలోనైనా పరమాత్మ పగ్గం లాగి పట్టుకుంటాడు. లోక కళ్యాణం కోసం ఆయన చూపే వ్యగ్రత ఆయన కొమ్ముల్లో కనిపిస్తుంది. 4 కొమ్ములతో 3 కాళ్ళతో 2 తలలతో 7 చేతులతో 3 స్తంభాలను కట్టివేసిన మహావృషభంలాగా మహేశ్వరుడు మానవాభ్యుదయం కోసం బిగ్గరగా కేక వేస్తూ ఉంటాడు. ఆ స్వరంలో చివరి నిశ్వాసం పరమాత్మకు నివాస స్థానం. ఏ స్వరమైనా పర్యావసానంలో పరమాత్మ ఉనికిని సూచిస్తుంది. అందువల్లనే పరబ్రహ్మను వ్యగ్రుడని గదాగ్రజుడని అంటారు. వేద నిగదిమైన మంత్రరాజములకు అధిపతిగా సమస్త వాజ్మయాన్ని ప్రభువు కాబట్టి ప్రవచించిన ప్రభువు కాబట్టి ఆయన తేజస్సు అక్షర ప్రపంచానికే అక్షయమైన కాంతిని అపారమైన శాంతిని ప్రసాదిస్తుంది. తేజో వృషోద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాద్రజ. ప్రపంచంలోని కాంతిని తనలోని ద్యుతిలో నిలువ చేసుకొని కావలసినప్పుడు కావలసినంత కాంతిని కాంతి కామకులకు ప్రసాదించే తేజోదాత ఈ మేధావి. అతని మేధస్సు నుండి ఈ తేజస్సు నిరంతరం వర్షిస్తుంది, కానీ తరగదు. సూర్యుడు తన కిరణాల నుండి రసధారలు కురిపించినట్లే సూర్యునిలోని తేజోమూర్తి తేజోరేఖలతో ప్రపంచాన్ని కాంతియుతం చేస్తాడు. సహజంగా దయామయుడైన పరమేశ్వరుడు అవసరమైనప్పుడు అస్త్రశస్త్రాలను ధరించి ఆర్యవర్గాన్ని సంహరించేందుకు కూడా వెనుదీయడు. ప్రజలు తప్పుదారి పట్టకుండా అదుపులో పెట్టుకునేందుకు స్వామి పగ్గాలను చేత పట్టుకుంటాడు. స్వైర విహారం చేత ఇంద్రియాలను పగ్గంలో లాగి పట్టుకుంటే గాని అవి చెప్పిన మాట వినవు. ఇలా నిగ్రహాన్ని నేర్పి ఎలాగైనా ప్రజాకోటి సరి అయిన మార్గంలో నడిచేందుకు ప్రయత్నిస్తాడు ప్రభువు. ఎంత చెడిపోయినా పూర్తిగా చెడిపోకుండా చివరి క్షణంలోనైనా పరమాత్మ పగ్గం లాగి పట్టుకుంటాడు. లోక కళ్యాణం కోసం ఆయన చూపే వ్యగ్రత ఆయన కొమ్ముల్లో కనిపిస్తుంది. 4 కొమ్ములతో 3 కాళ్ళతో 2 తలలతో 7 చేతులతో 3 స్తంభాలను కట్టివేసిన మహావృషభంలాగా మహేశ్వరుడు మానవాభ్యుదయం కోసం బిగ్గరగా కేక వేస్తూ ఉంటాడు. ఆ స్వరంలో చివరి నిశ్వాసం పరమాత్మకు నివాస స్థానం. ఏ స్వరమైనా పర్యావసానంలో పరమాత్మ ఉనికిని సూచిస్తుంది. అందువల్లనే పరబ్రహ్మను వ్యగ్రుడని గదాగ్రజుడని అంటారు. వేద నిగదిమైన మంత్రరాజములకు అధిపతిగా సమస్త వాజ్మయాన్ని ప్రభువు కాబట్టి ప్రవచించిన ప్రభువు కాబట్టి ఆయన తేజస్సు అక్షర ప్రపంచానికే అక్షయమైన కాంతిని అపారమైన శాంతిని ప్రసాదిస్తుంది.